నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. కండక్షన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. ఉష్ణ సంవహనము అంటారు దీన్ని. ఉష్ణ సంవహనంగా ఉష్ణ వాహనము కండక్షన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. కండక్షన్ ఎందులో ట్రాన్స్ఫర్ అవుతుంది? కండక్షన్ కావాలి అంటే పార్టికల్స్ ఒకదానితో ఒకటి అటాచ్లో ఉండాలి. అంటే దీని నుంచి హీట్ దానికి స్పర్శలో ఉన్నట్టే మాత్రమే మనకు ప్రవహించడం జరుగుతుంది, ఉష్ణం ప్రవహిస్తుంది. స్పర్శలో ఉండాలంటే దగ్గరగా ఉండాలి. పార్టికల్స్ దగ్గరగా ఉండాలంటే ఎందులో ఉంటాయి? సాలిడ్స్లో ఉంటాయి. సాలిడ్స్లో ఉండడం జరుగుతుంది. సాలిడ్స్లో ఏ విధంగా ప్రవహిస్తుంది? కండక్షన్ ద్వారా ప్రవహించడం జరుగుతుంది. లిక్విడ్స్ మరియు గ్యాసెస్లో కనుక తీసుకున్నట్టయితే కన్వెక్షన్ దేని ద్వారా ప్రవహించడం జరుగుతుంది? కన్వెక్షన్ అంటాం. లిక్విడ్స్ మరియు గ్యాసెస్ లోపల పార్టికల్స్ ఒక ప్లేస్లో ఉన్న పార్టికల్స్ ఇంకొక ప్లేస్లోకి, లేదా కింద ఉన్న పార్టికల్స్ పైనకి, పైన ఉన్న పార్టికల్స్ కిందకి, ఈ విధంగా జరగడం వలన ఉష్ణం ప్రసరిస్తే దాన్ని ఏమంటారు? ఉష్ణ సంవహనము అంటారు. కన్వెక్షన్ అనడం జరుగుతుంది. ఇక వ్యాక్యూమ్లో ఎట్లా ట్రావెల్ అవుతుంది, ఎట్లా ప్రవహిస్తుంది ఉష్ణము అని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్, రేడియేషన్ రూపంలో మనకు ఉష్ణము ప్రసరించడం జరుగుతుంది. సో వాక్యూమ్లోనేమో రేడియేషన్, లిక్విడ్స్ గ్యాసెస్లోనేమో కన్వెక్షన్, సాలిడ్స్లోనేమో కండక్షన్. నెక్స్ట్ కమ్ టు సెవెంత్ క్వశ్చన్. హీట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ టు అజ్. సో సూర్యుని నుంచి మనకు ఏ విధంగా అందుతుంది? సూర్యుని నుండి ఉష్ణం మనకు ఏ రూపంలో అందుతుంది? సో ఇందులో ఆప్షన్స్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ది రేడియేషన్, కండక్షన్, కన్వెక్షన్, ఆల్ ఆఫ్ దీస్. సో సూర్యుని నుండి మనకు అందేటప్పుడు సూర్యుడి నుంచి భూమికి చాలా దూరం ఉంటుంది. ఈ దూరం మధ్యలో ఎక్కువ ప్లేస్ శూన్యంగానే ఉంటుంది. శూన్యం ఉండడం జరుగుతుంది కాబట్టి శూన్యంలో ఎట్లా ట్రావెల్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్లో ఉంటుంది. కండక్షన్ అంటే ఎందులో జరుగుతుంది? సాలిడ్స్లో. కన్వెక్షన్ అంటే ఎందులో జరుగుతుంది? లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లోపల కన్వెక్షన్ రూపంలో ఉష్ణ ప్రసరణం జరుగుతుంది. నెక్స్ట్ గో టు ఎయిత్ క్వశ్చన్. చూడండి. ఏ బెగ్గర్ wrapped himself with a few layers of newspaper on a cold winter night. This helped him to keep himself warm because. సో ఏమైందంట? ఎయిత్ క్వశ్చన్. ఒక పేదవాడు వార్తాపత్రికలను చుట్టుకోవడం వల్ల చలి నుండి ఎలా రక్షించబడతాడు అంటున్నాడు. ఫస్ట్ది friction between two layers of newspaper produced heat. Air trapped between the layers of newspaper is a bad conductor of heat. Newspaper is a conductor of heat. Newspaper is at higher temperature than the temperature of the surroundings. సో ఏది సరి అయిన ఆన్సర్ చెప్పండి? బి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిర్ ట్రాప్డ్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఈ ఒక న్యూస్ పేపర్కి ఇంకో న్యూస్ పేపర్కి మధ్యలో ఎయిర్ ఏదైతే ఉన్నదో ఈ ఎయిర్ ఏమవుతుందంటే బయట నుంచి ఉష్ణాన్ని ఇటు రానివ్వదు. అదేవిధంగా లోపల ఉన్న బాడీ యొక్క ఉష్ణాన్ని బయటకు పోనీయకపోవడం వలన మన బాడీకి చల్లదనం అనేది తగలదు, చలి అనేది తగలకుండా ఉండడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాబట్టి ఆన్సర్ ఏది? ఎయిర్ trapped between the layers of newspaper is bad conductor of heat. నెక్స్ట్ ది నైన్త్ క్వశ్చన్ చూడండి. ఏ మార్బుల్ టైల్ would feel cold as compared to wooden tile on a winter morning because the marble tile is. ఏందంట? మార్బుల్ టైల్ అనేది చలికాలంలో చెక్క కంటే మార్బుల్ టైల్ లేదా మార్బుల్ ఫ్లోర్ ఎందుకు చల్లగా ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ బెటర్ కండక్టర్ ఆఫ్ హీట్ దాన్ ద వుడెన్ టైల్. ఈజ్ పాలిష్డ్ వైల్ వుడెన్ టైల్ ఈజ్ నాట్ పాలిష్డ్. రిఫ్లెక్ట్ మోర్ హీట్ దాన్ వుడెన్ టైల్. పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ దాన్ వుడెన్ టైల్. ఎందుకు బాగా చల్లగా అవుతుందో చెప్పండి.
ఆన్సర్ ఈజ్ ఏ ఆన్సర్. సో మార్బుల్ టైల్ అనేది బెటర్ కండక్టర్ ఆఫ్ హీట్ దాన్ వుడెన్ టైల్ కంటే మార్బుల్ టైల్ చాలా బెటర్ కండక్టర్, చాలా మంచి కండక్టర్, చాలా మంచి వాహకము. అందుకే ఏమవడం జరుగుతుంది, అది బాగా చల్లగా అవుతుంది, బాగా చల్లగా అవడము జరుగుతుంది, బాగా చల్లగా అవడము జరుగుతుంది. ఓకేనా? రైట్. 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్సులేటర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్సులేటర్? ఇందులో ఇన్సులేటర్ ఏది? గ్రాఫైట్, ఎయిర్, అల్యూమినియం రాడ్, కాపర్ రాడ్. ఏది తనకుండా ఉష్ణాన్ని ప్రవహించనీయదు? అధమ ఉష్ణ వాహకము. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఈజ్ ఎయిర్. ఎయిర్ అనేది అధమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇక్కడ రిమైనింగ్ ఆన్సర్స్ తీసుకుంటే అల్యూమినియం అండ్ కాపర్, దీస్ ఆర్ ద వాట్ మెటల్స్. ఇవి రెండు ఏంటివి? మెటల్స్ కాబట్టి దే ఆర్ వాట్ గుడ్ కండక్టర్స్. మెటల్స్ ఏంటివి? గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ కమ్ టు గ్రాఫైట్. గ్రాఫైట్ దగ్గర కనుక వచ్చినట్టయితే గ్రాఫైట్ నాన్ మెటల్. గ్రాఫైట్ ఈజ్ వాట్? నాన్ మెటల్. యాక్చువల్లీ నాన్ మెటల్స్ ఆర్ వాట్? బ్యాడ్ కండక్టర్స్. నాన్ మెటల్స్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్. బట్ గ్రాఫైట్ ఇదొక ఎక్సెప్షన్. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ కరెంట్. సో నాన్ మెటల్స్ కరెంటును హీట్ని ట్రావెల్ చేయనియద్దు, కానీ ఒక్క గ్రాఫైట్ మాత్రము తన గుండా కరెంటును మరియు ఉష్ణాన్ని ప్రవహింపనిస్తుంది.